ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోర్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోర్చి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ఆనాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు అదేవిధంగా యూదులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ ఇర్మియా గ్రంథం 30 నుండి 33 వరకు రాయబడిన ఈ అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు కూడా ఒకే కోవకు చెందినవిగా మనం చూస్తూ ఉంటాం. వీటిలో దేవుడు ఇశ్రాయేలును యూదాను వారి దేశానికి మరలా తీసుకుని వస్తానని పదే పదే ప్రమాణాలు చేస్తున్నట్లు మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 30వ అధ్యాయం నుండి 33 వరకు రాయబడిన ఈ భాగంలో భవిష్యత్తు విషయంలో ఆదరణను, ఆశాభావాన్ని కలిగించే మాటలు పుష్కలంగా మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలే భవిష్యత్ విషయంలో మనకు ఆదరణను, ఆశాభావాన్ని కలిగించేవని తప్పక మనం తెలుసుకోవాలి. మనుషుల మాటలు మనకు మేలు చేయవు కానీ, మనుషుల మాటలు మనల్ని బలపరచలేవు కానీ, మనుషుల మాటలు మనకు ఆదరణ కలుగు చేయలేవు కానీ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు అవి దేవుని మాటలు గనుక, అవి జీవపు మాటలు గనుక, అవి ఆదరణను కలిగించే మాటలు గనుక ఆ మాటలే మనల్ని బలపరచగలవు. ఆ మాటలే మనకు ధైర్యాన్ని కలుగు చేయగలవు. ఆ మాటలే మనకు మేలు చేయగలవు. ఆ మాటలే మనకు భవిష్యత్ విషయంలో మంచి నిరీక్షణను, ఆశాభావాన్ని, ఆదరణను కలిగించేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా వాక్యాన్ని ఎక్కువగా చదవాలని, వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. వాక్యమే మీకు మేలు చేసేదని మరొకసారి ఈ మాటల ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాగ్దాన సందర్భానికి వస్తే ఇశ్రాయేలీయులు, యూదులు వారి అవిధేయతను బట్టి, వారు చేసిన పాపములను బట్టి బబులోను చెరలోనికి వారు కొనుపోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో బాధాకరమైన పరిస్థితులు వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజల విషయమై, వారు అవిధేయులుగా మారినా, పాపంలో పడినా, దేవుడు తన ప్రజల విషయమై తన మనస్సును పెద్దదిగా చేసుకొని దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో దేవుడు మాట్లాడుతూ మరలా తిరిగి వారి దేశానికి, వారి స్వదేశానికి వారిని తిరిగి రప్పిస్తానని, వారిని ఆ చెరలో నుండి విడిపిస్తానని, ఆ బంధకాల నుండి విడిపిస్తానని, ఆ బాధాకరమైన పరిస్థితుల నుండి విడిపిస్తానని, ఆ వేదనకరమైన పరిస్థితుల నుండి విడిపిస్తానని, విడిపించడమే కాకుండా వారిని వారి స్వదేశానికి తీసుకుని వచ్చి అక్కడ వారిని మరలా ఆశీర్వదిస్తానని, ఆశీర్వాదకరమైన స్థితిలో వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా వారి భవిష్యత్తు విషయమై సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన ప్రియమైన దేవుని బిడ్డలారా స్థితిగతులను కలుగు చేస్తానని దేవుడు ఈ వాగ్దానాన్ని అన్నిటి ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానపు మాటల్లోనే ఒక వాగ్దానపు మాటను మనం చదువుకోవడం జరిగింది. అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19 మనం చూస్తున్నప్పుడు, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏంటంటే వారి నివాసాల్లో నుండి మరలా కృతజ్ఞతా పాటలు, మరలా సంభ్రమపడేవారి స్వరాలు వినబడేలా దేవుడు చేస్తానని, వృద్ధి చేస్తానని, వారిని గౌరవాన్ని వారికి దయచేస్తానని, వారు గౌరవింపబడే స్థితిలో వారిని ఉంచుతానని దేవుడు
ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ వారిని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. భవిష్యత్ విషయంలో మీరు ఆందోళన చెందొద్దు, నేను మీ పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో, యూదులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వివరణ మనం చూస్తే వాటిలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిలో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెర నుండి ఇశ్రాయేలులను, యూదులను దేవుడు విడిపించి వారి స్వదేశమైన యెరూషలేమునకు వారిని రప్పించిన తదుపరి వచ్చిన వారు వారి నివాసాల్లో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతుల ద్వారా, కృతజ్ఞతా కీర్తనల ద్వారా, కృతజ్ఞతా పాటల ద్వారా వారు దేవుని స్తుతించే అటువంటి స్థితిని దేవుడు కలుగు చేస్తానని, మరలా మీ యెరూషలేములో అంటే మీ స్వదేశంలో సంబరపడే వారి స్వరాలు వినబడతాయి, సంభ్రమపడే వారి స్వరాలు, సంతోషంతో కూడిన స్వరాలు వినబడతాయి అని దేవుడు మాట్లాడుతూ, ఈ విధంగా దేవుడు వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడమే కాకుండా దేవుడు అంటున్నాడు, మిమ్మలను తక్కువ మంది కాకుండా నేను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతూ, మీ అందరినీ గనులుగా అంటే గౌరవింపబడే వారిగా, ఇతరులచే గౌరవింపబడే వారిగా మిమ్మల్ని ఉంచుతానని, చేస్తానని దేవుడు వాగ్దానం ద్వారా వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు నేడు ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా, ఆయన్ని కలిగి ఉన్న మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు యూదుల వలె ఒకవేళ అవిధేయత వలన శ్రమల పాలు అయినట్లయితే, మీరు శ్రమల పాలైనట్లయితే, ఒకవేళ మీ అవిధేయతను బట్టి శోధనలో పడి ఉన్న వారిగా ఉంటూ బాధను అనుభవిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడితే, దేవుని దగ్గరకు వచ్చి మీ అవిధేయతను ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, మరలా మీ గృహాల్లో ఆ వేదనకరమైన పరిస్థితులను తొలగించి, ఆ బాధాకరమైన పరిస్థితులను తొలగించి, ఇంట్లో ఆ పరిస్థితులు ఏవైతే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించి, మరలా మీ గృహంలో ఎటువంటి స్థితిని దేవుడు కలుగు చేస్తానంటున్నాడంటే, కృతజ్ఞత కీర్తనలు వచ్చే అటువంటి స్థితిని, కృతజ్ఞతా స్తుతులు పాడేవారి స్థుతిని దేవుడు దయచేస్తానని, అటువంటి స్థితి వినబడేటట్లు చేస్తానని, సంతోషపడే వారి స్వరాలు మీ గృహంలో వినబడేటట్లు చేస్తానని, మీ గృహంలో మరలా సంభ్రమపడే వారి స్వరాలు వినబడేటట్లు చేస్తానని, కృతజ్ఞతా స్తుతులు మీ గృహంలో నుండి వినబడేటట్లు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు ఈ విధంగా ఆశీర్వదించడమే కాకుండా మిమ్మల్ని విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గనులుగా అంటే గౌరవింపబడే వారిగా దేవుడు మిమ్మల్ని చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గమనించాలి. ఈ విషయాలు మనకి తెలియజేసే అద్భుత సత్యం ఏంటంటే, దేవుడు ఒక్కడే మనలను ఆశీర్వదించగల దేవుడు, దేవుడు ఒక్కడే మనల్ని గౌరవింపబడే వారిగా చేయగల దేవుడు, దేవుడు ఒక్కడే మనల్ని గనులుగా ఆశీర్వదించగల దేవుడు, దేవుడు ఒక్కడే మనల్ని ఘనమైన స్థితిలో ఉంచగల సామర్థ్యం కలిగిన దేవుడు, దేవుడు ఒక్కడే మన సంతానములను విస్తరింపజేయగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యములన్నీ దేవుడే చేయగలడు. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ అవిధేయతను మీరు ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి మరలా దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, ఎందుకంటే దేవుడే ఆశీర్వదించేవాడు, దేవుడే మిమ్మల్ని గౌరవింపజేసేవాడు, దేవుడే మిమ్మల్ని ఘనమైన స్థితిలో ఉంచేవాడు, దేవుడే మిమ్మల్ని ఘనతకు కారణంగా అనేకులకు దీవెనకరంగా మార్చువాడు. గనుక దేవునికి మీరు ప్రథమ స్థానం ఇస్తే, దేవునికి విధేయులుగా మీరు ఉన్నట్లయితే, దేవుడు ఇటువంటి వాగ్దాన దీవెనను మీ పట్ల నెరవేరుస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలులకు, యూదులకు దేవుడిచ్చిన ఈ వాగ్దానంను దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మీరు ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి విధేయులుగా మీరు ఉన్నట్లయితే, దేవుని గొప్ప ఆశీర్వాదములతో మరలా దేవుడు మిమ్మల్ని నింపుతానని, దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తానని, మీ గృహాల్లో సంతోషం అనుగ్రహిస్తానని, అదేవిధంగా మిమ్మల్ని గౌరవింపబడే వారిగా, ఇతరులచే గౌరవింపబడే వారిగా మిమ్మల్ని దేవుడు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక దేవునికి విధేయులై దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానంను దేవుడు మీ అందరి పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో దేవా, మా గృహాల్లో సంతోషమును కలుగు చేయడమే కాకుండా, బాధాకరమైన పరిస్థితులను విడిపించడమే కాకుండా, విస్తరింపజేస్తానని, అదేవిధంగా గౌరవింప చేస్తానని, ఇతరులొచ్చే గౌరవింపబడే స్థితిలో, గనులుగా ఘనమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మీరు మమ్మల్ని ఉంచుతారని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన మా ప్రియులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నీవు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన దీవెనను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి. వారు తలపెడుతున్న ప్రతి ప్రయత్నంలో మీరే తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించండి. దేవుని సాక్షులుగా మీరు గొప్పగా నిలబెట్టి మీరు వాడుకొని నీ నామ మహిమార్థమై వారిని మీరు ఆశీర్వదించి మీరు గొప్పగా అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని దేవా, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.